హాయ్ అండి. ఈ పచ్చడి ఎంతమందికి తెలుసండి? నేనైతే ఈరోజు ఉల్లిగడ్డ కారం అయితే నూరుకుంటున్నాను, రోట్లో నూరుకుంటున్నాను అనమాట. ముందుగా అయితే ఈ విధంగా 10 ఎండుమిరపకాయలు అయితే కొద్దిగా ఆయిల్ వేసి అయితే వేయించుకున్నానండి. తర్వాత అయితే ఎండు కొబ్బరి ముక్కలు అదేవిధంగా ఉప్పు వేసుకున్నాను. తర్వాత అయితే ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలండి ఇవన్నీ వేసుకొని ఈ విధంగా మెత్తగా అయితే దంచుకున్నాను. తర్వాత ఉల్లిగడ్డలు కూడా ఈ విధంగా కట్ చేసుకొని, పూర్తి సన్నగా ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా కట్ చేసుకుని దంచుకున్నానండి. చూడండి పచ్చడి ఎంత బాగా వచ్చిందో. ఏముందండి, ఉల్లిగడ్డలు, ఎండుమిరపకాయలు, ఉప్పు అంతే, ఎండు కొబ్బరి దంచుకున్న తర్వాత అయితే కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే జీలకర్ర, అదేవిధంగా ఆవాలు వేసుకున్నానండి. తర్వాత పచ్చికరివేపాకు. ఈ తాలింపు చాలా బాగుంటుందండి పచ్చడికి. ఈ పచ్చడి దోశలోకైనా బాగుంటుందండి. నేనైతే అన్నంలోకి అయితే చేసుకున్నాను. పప్పు ఉంది, పప్పులోకని ఈ విధంగా అయితే చేసుకున్నాను. పప్పు అయితే చేసినా కానీ నేను పప్పు తెచ్చి తినలేదండి, పచ్చడితోనే తిన్నాను. అంత బాగుందనమాట. నెయ్యి ఉంటే కొద్దిగా నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆయిల్ అయితే మగ్గనిచ్చుకోండి. ఒక 3-4 నిమిషాలు మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది. ఉల్లిగడ్డలు పచ్చివాసన ఉండవు అనమాట. కొద్దిగా పూర్తి మగ్గాల్సిన పని లేదండి. ఓ 2-3 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఈ విధంగా తాలింపు వేసిన తర్వాత పచ్చడి అయితే ఈ విధంగా ఉందండి. ఇప్పుడైతే నేను అన్నం వేడివేడిగా చేసుకుని కలుపుకొని అయితే తింటున్నానండి. పప్పు ఉంది కానీ పప్పు ఏం వేసుకోలేదండి. నెయ్యి అదేవిధంగా ఉల్లిగడ్డ చట్నీతో అయితే తిన్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.